శివుడికి మొగలి పువ్వుతో పూజ చేయరట, ఎందుకో తెలుసా? ఒకనాడు నారాయణుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసి వస్తుండగా ఒకరికొకరు ఎదురుపడ్డారు. వారిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ మొదలైంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య లింగాకారం ఆవిర్భవించి అశరీరవాణి పలికింది. బ్రహ్మ విష్ణు, ఈ లింగం యొక్క ఆది అంతం చూసి వచ్చిన వారే విజేత అయినట్టు, వారే గొప్పవారైనట్టు. అది విన్న ఇద్దరూ చెరొక వైపు ప్రయాణం సాగించారు. విష్ణుమూర్తి లింగం వెంట పాతాళానికి బయలుదేరితే బ్రహ్మదేవుడు పైకొస చూడడానికి ఆకాశం వైపు కదిలాడు. ఇద్దరూ ఎంత దూరం వెళ్ళినా వారికి లింగం అంతం కనిపించలేదు. ఇద్దరూ అలసిపోయి తిరిగి వస్తుండగా బ్రహ్మదేవుడికి శివుని నెత్తిమీద నుండి జారిపడిన ఒక మొగలి రేకు దొరికింది. అది తీసుకుని నేను లింగం పైభాగం చూసి వచ్చాను అని చెప్పాడు విష్ణుమూర్తితో. దానికి సాక్ష్యం ఈ మొగలరేకే అని అనగా, మొగలరేకు కూడా అవును, నన్ను బ్రహ్మదేవుడు శివుని శిరస్సు దగ్గర నుండి తీసుకువచ్చాడు అని అసత్యం పలుకుతుంది. ఇదంతా వింటున్న శివుడికి మొగలిరేకు మీద కోపం వస్తుంది. నీవు అసత్యం పలికినందుకు గాను నిన్ను నేను త్యజిస్తున్నాను, ఇక నుండి నువ్వు నా పూజకు పనికిరావు అని శపిస్తాడు. దానితో బ్రహ్మదేవుడు సిగ్గుపడతాడు.